అది తేజోహీనమైనటువంటిది కాదు. ఆయన యొక్క ఆత్మ ఆ యొక్క ప్రాంతం అంతటిని కూడా ప్రకాశమానముగా చేసేస్తుంది. చివరి మాట గమనించినట్లయితే, భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చేయను. దానికి కూడా బాధ్యత ఉన్నది. ఇక్కడ అప్పగించేసాడు ప్రభు. ఓ భూమి, ఇదిగో నా వారిని తీసుకొని నీ పొట్టను పెట్టుకున్నావే కాదు, ఓ దినము రాబోతూ ఉంటుంది. ఆ దినమున నీవు వారందరిని ఏం చేయాలి? సజీవులుగా చేయాలి. హల్లెలూయా. భూమి ఆయన మాట పెట్టదండి. భూమిలో నుండి తీయబడిన మనమే ఆయన మాట వినం. ఆయన మాట వినం. మన యొక్క శరీరంలో భూమిలో ఉన్న ఖనిజాలన్నీ కూడా దేవుడు అమర్చాడు కదా. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ అంటాడు, విటమిన్ అని ఒక గుంపు ఉంది, అవి లేవంటాడు. మినరల్స్ అని ఒక గుంపు ఉంది, అవి లేవంటాడు. అందుకే అవి డిఫిషియన్సీ వచ్చాయి కాబట్టి నీకు ఈ జబ్బు వచ్చింది అంటాడు. ఆ మినరల్స్ లేవు. ఏంటి? ఐరన్, కాల్షియము. కాల్షియం అంటే ఏంటంటే చెప్పండి. కాల్షియం అంటే చెప్పండి నాన్న. సున్నం తక్కువైంది నీ బాడీలో. సున్నం ఉంటే ఎముకలకు బలం కదా. ఐరన్ తక్కువైపోయింది అంటాడు. ఐరన్ తక్కువైతే ఐరన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందండి? చాలా బలముగా ఉంటుంది కదా. ఐరన్ మన శరీరంలో తగ్గిపోయింది అనుకోండి, వంగిపోతాం. అది ఉండాలి మన శరీరానికి. మినరల్స్ అవన్నీ ఎక్కడి నుంచి అంటే మీకు క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే భూమిలో నుంచే వచ్చాయి. భూమిలో నుండి మనలను ఆయన సృజించాడు. నేల మట్టితో అని వాక్యం ఉన్నది. నేల మట్టితో మనలను ఆయన సృజించాడు. ఈ నేల మట్టికి మళ్ళా ఆజ్ఞయిస్తూ ఉంటున్నాడు ఆయన, నీలో ఉన్నటువంటి ప్రేతలను అంటే చచ్చిపోయి కళేభరములుగా మారిపోయి ఆ ఎముకలన్నీ కూడా విడిపోయి దేనికి దానికి వేరైపోయినటువంటి కళేబరాలతో ప్రేతలతో చెబుతున్నటువంటి మాట ఏంటంటే, దానిని నీవు సజీవులుగా చెయ్యి అని భూమికి ఆయన మాట ఇస్తూ ఉంటున్నాడు. అది చేస్తాడు. అది చేస్తాడు. ఓ మాట 25వ అధ్యాయంలో 8వ వచనము ఒకసారి చదువుకుందాం. మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగి వేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖం మీద బాష్ప బిందువులను తుడిచివేయను. మనం ముందు చదువుకున్న మాటలు ఇప్పుడు చదువుకున్న మాటలో చాలా పొందిక ఉన్నది. దేవుడు చేసే కార్యం ఇది. మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేశాడు. ఓ మరణమా నీ ముళ్ళెక్కడ? ఓ మరణమా నీ విజయం అక్కడ? మరణపు ముళ్ళు. పాపము ఏం చేశాడు ఆయన? ఆ మరణపు ముళ్ళను విరిచివేశాడు. ఆ మరణాన్ని ఆయన మృంగివేశాడు. ఇప్పుడు మరణం ముగ్గివేసిన తర్వాత మరణము లేదు. ఈ బాటిల్ ఉందనుకోండి, ఈ బాటిల్ని నేను మృంగివేశాను అనుకోండి, ఇంకా బాటిల్ కనపడుద్దా? అంటే ఇంక అది లేదు. మరణము కూడా అంతే. మరణము ఇక కనబడకుండా దానిని ఆయన మృంగివేశాడు. దీని వలన కలిగినటువంటి లాభం ఏంటి అంటే, ఎవరైనా చనిపోయారనగానే మనం ఊహించకుండా ఆలోచించకుండానే మన కనుల మీద నుండి బాష్ప బిందువులు పడిపోతూ ఉంటాయి. ఎవరో చెప్పని అవసరంలే. ఫలానా వ్యక్తి చనిపోయాడని ఫోన్ వచ్చింది అనుకోండి, లేకపోతే ఫలానా వ్యక్తి చనిపోయారు అని చెప్పి మెసేజ్ వచ్చింది అనుకోండి, ఫలానా వ్యక్తి చనిపోయారు అని చెప్పి ఎవరైనా ఏదైనా ఎవరితో కబురు పంపించితే ఆ కబురు మన చెవిని పడింది అనుకోండి, ఏడువు నువ్వు అని ఎవరు చెప్పకుండానే
మన హృదయం రోధిస్తుంది, దుఃఖిస్తుంది, కన్నీళ్ళు వచ్చేస్తాయి. మనం చెప్పనవసరం లేదు. మన కంటికి రోధించు అని మన హృదయానికి మనం చెప్పనవసరం లేదు. దాని యొక్క వార్త, ఆ మరణపు యొక్క వార్త అంతటి బలమైనది. ఎంతటి బలమైన బండలాంటి హృదయమైన ఆ హృదయాలను ఆ వార్త చాలా బలహీనపరిచి వేస్తుంది. కానీ అందుకే ప్రభు అంటాడు, ఇక మీదట ఆయన వాక్యాన్ని గమనించినట్లయితే, ప్రభు అయిన యెహోవా ప్రతివాని బాష్ప బిందువును తుడిచివేయను. ఆయన మన కన్నీటిని తుడుచువాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతాను. ఏంటి అంటే, ఏదైనా జరిగింది అనుకోండి, జరుగుతుంది అని అంటే మనను జరిగినప్పుడు చూద్దాంలే అంటాం, అంతే కదా. ఇప్పుడు కూడా ప్రభు వస్తాడు అంటే వచ్చి 2000 సంవత్సరాలు అయిపోయిందండి, ఈనాటికి ఆయన మాట చెప్పి రాలేదు, వచ్చింది లేదు. ఇంకో మాట ఏంటి చెప్పండి, డాష్ పోయింది లేదు. అంటే ఆయన వచ్చింది లేదు, మమ్మల్ని తీసుకెళ్ళింది లేదు. మేము ఇక్కడే ఉన్నాం కదా 2000 సంవత్సరాలుగా. అది మన హృదయం మనల్ని బలహీనపరుస్తూ ఉంటుంది. కానీ దేవుడు మన కొరకు ఒక గొప్ప సాక్ష్యాన్ని బైబిల్లో దాచి ఉంచాడు. అది ధ్యానించుకొని మనం ముగించుకుందాం. నేను 1:30 వరకు చెప్పొచ్చు అని చెప్పారు కాబట్టి దానికి ముందే ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఈ ప్రసంగం అయితే 1:30 చెప్పగలిగితే బాగా అర్థమయ్యే రీతిలో మనం ధ్యానించుకోవచ్చు. కానీ సమయ అభావమును బట్టి నేను మీకు అర్థమయ్యేటంటే క్లుప్తంగా చెప్పుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం. అక్కడ ఒక చిన్న దర్శనం ఉన్నది. ఈ దర్శనములో మనము గమనించినట్లయితే జరిగిన ఒక సంఘటన, అనగా జరగబోయే ఒక సంఘటన అనొచ్చు. లేకపోతే ఈ గ్రంథకర్త అయినటువంటి యోహాను గారు తన కళ్ళతో చూచినటువంటి సంఘటనను ఈ 11వ అధ్యాయంలో మొదటి నుండి మరి ఆ యొక్క 14వ వచనం వరకు 13వ వచనం వరకు వ్రాయటం జరిగింది. అది గమనించినట్లయితే మొదటి వచనం 11వ అధ్యాయం మొదటి వచనములో, మరియు ఒకడు చేతి కర్ర వంటి కొలకర్ర నాకు ఇచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయమును పూజించు వారిని లెక్క పెట్టుము. ఆలయమునకు వెలుపటి ఆవరణము కొలత వేయక విడిచిపెట్టుము, అది అన్యులకు ఇయ్యబడెను. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కుదురు. ఎవరు? అన్ని జనులకు వెలుపలి భాగాన్ని ఇస్తే వాళ్ళు ఏం చేశారంటే లోపలికి వచ్చి దానిని ఎన్ని రోజులండి? 42 నెలలు పరిశుద్ధ పట్టణంలో కాలితో త్రొక్కుదురు. నేను 3వ వచనం నుండి, ఈనాటి మన వాక్య భాగము 3వ వచనం నుండి, నేను నా ఇద్దరు సాక్షులకు అధికారము ఇచ్చెదను. వారు గోనె పట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచింతును. వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములనై ఉన్నారు. భూలోకమునకు ప్రభువైన అన్నటువంటి మాట గమనించినట్లయితే అపవాది యొక్క సాతాను ఎదుట 2 ఒలీవ చెట్లను దీపస్తంభములనై ఉన్నారు. అవన్నీ వివరించుటకు సమయం చాలదు కనుక నేను ముందుకు వెళుతూ ఉంటున్నాను.
భోజనం చేసే సమయంలో ఎవరైనా ఆ విషయాలు ఇంకా నేర్చుకోవాలంటే నాతో కూర్చుంటే నేర్చుకుందాం. ఎవడైనను 5వ వచనం, వారికి హాని చేయనుద్దేశించిన ఎడల వారి నోటి నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించి వేయును కనుక ఎవడైనా వారికి హాని చేయనుద్దేశించిన ఎడల అలాగున వాడు చంపబడవలెను. 1260 దినములు. ఇద్దరు సాక్షులు, జాగ్రత్తగా వినాలి, ఇదే వాక్య భాగం. ఇద్దరు సాక్షులు. మూల వాక్యాన్ని మనం గమనించాం. నా వారి శవములు సజీవములగును. ఇక్కడ ఇద్దరు సాక్షులు ఉన్నారు. ఈ ఇద్దరు సాక్షులను మనము గమనించినట్లయితే వారు 1260 దినములు వారు ఆయనకు సాక్షులై ప్రవచిస్తూ ఉంటారు. ఏంటి వారి ప్రవచనం అని గమనించినట్లయితే, మారు మనసు పొందుడి, పాపములను విడిచిపెట్టుడి. ఈ విషయాలను వారు ప్రకటిస్తూ ఉంటారు, ప్రవచిస్తూ ఉంటారు. దేవుని యొక్క రాజ్యము సమీపముగా ఉన్నది, మారు మనసు పొందుడి అని ప్రకటిస్తూ ఉంటే, ప్రవచిస్తూ ఉంటే లోకము అంగీకరించట్లేదు. అందుకే అక్కడ వాక్యాన్ని గమనించినట్లయితే కొందరు వారికి హాని చేయవారు వస్తారు, కొందరు వారికి హాని చేసేవారు వస్తారు. వాళ్ళు గమనించినట్లయితే అక్కడే 4వ వచనంలో 5వ వచనంలో, ఎవడైనను వారికి హాని చేయనుద్దేశించిన ఎడల వారి నోట నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించి వేయను కనుక ఎవడైనను వారికి హాని చేయనుద్దేశించిన ఎడల అలాగున వాడు చంపబడవలెను. ఈ ఇద్దరు సాక్షులకు ఎవరైనా హాని చేయనుద్దేశించినట్లయితే ఆ ఇద్దరు సాక్షుల యొక్క నోట నుండి అగ్ని బయలు వెళ్ళి వారిని దహించి వేస్తుంది. గమనిస్తున్నారా? ఈ ఇద్దరు సాక్షులకు ఎవరైనా హాని చేయనుద్దేశించినట్లయితే, ఇప్పుడు జరుగుతూ ఉంది కదా మన దేశంలో, నార్త్లో, ఇప్పుడు ఆంధ్రాకు కూడా వచ్చేసింది, చాలా సులువుగా వచ్చేసింది కదా. దానికి కారణం కూడా మనమే, అది వచ్చేలాగా చేశాం. ఈ రోజుల్లో మనం సువార్త చెప్పకుండా మన నోటి మీద దెబ్బ వేసే రీతిగా జరగటానికి కారణం ఏంటంటే మనమే. ఎలా అంటే 2000 సంవత్సరాల నుండి ప్రకటించవలసినటువంటి దేవుని సువార్త ప్రకటించగా ఇప్పుడు ప్రకటించడానికి ప్రయత్నం చేస్తే వాడు అడ్డుకుంటూ ఉంటున్నాడు. జరగవలసిన దినములలో అది జరిగి ఉంటే ఇప్పుడు దానికి అడ్డుండేది కాదు. ఎలా చెప్పనా, ఇప్పటికి లోకమంతా కూడా ప్రభుని వెంబడించేవారు అయిపోయి ఉండేవారు, ప్రభుని వెంబడించేవారు అయిపోయి ఉండేవారు. ఆ మాట చెప్తాను. మణిపూర్లో లేక నాగాలాండ్లో, మన దేశంలో ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తరువాతనే అక్కడ స్వార్థ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. బ్యాప్టిస్టు యొక్క స్వార్థికులు, అమెరికన్ బ్యాప్టిస్టు వారు ప్రథముగా, సదరన్ బ్యాప్టిస్టు వారు వెళ్ళి ఆ నార్త్ ఈస్ట్లో ఇక్కడ చేసేవాళ్ళు. ఈ ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో పరిచర్య చేసేటువంటి ఈ అమెరికన్ బ్యాప్టిస్టు వారు నార్త్లో కూడా పరిచర్య జరగలేదు అని వెళ్ళి వారు పరిచర్య ప్రారంభిస్తే మణిపూర్ మొత్తం క్రైస్తవ రాష్ట్రంగా మార్చబడింది కొద్ది రోజుల్లోనే. మన దేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత జరిగిన సంఘటన ఇది. ఇంకా తక్కువే, 75. మీరు ఎవరన్నా కావాలంటే ఇక్కడ చూడండి, మన రాష్ట్రాలలో సెంటినరీ చర్చెస్ ఉన్నాయి చాలా కదా. 125, 150 సంవత్సరాల సంఘాలు మనకున్నాయి.
మీరు నార్త్ ఈస్ట్కి వెళ్ళి చూడండి, అక్కడ ఉంటాం 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, ఎక్కువ అంటే 50 సంవత్సరాల సంఘాలకి దాన్ని పడతాయి. అంతకంటే ఎక్కువ పెద్ద సంఘాలు కనబడవు. దానికి కారణం ఏంటంటే ఆ ప్రాంతాల్లో సువార్త జరగలేదు. నా మాట ఏంటి అంటే ఇప్పుడే ఆ యొక్క మణిపూర్లో, నాగాలాండ్లో, ఆ యొక్క సిక్కింలో దేవుని యొక్క సువార్త చెప్పగా ఆ ట్రైబల్స్ వాళ్ళు, ఆ ప్రజలు ప్రభువుని నమ్ముకొని రాష్ట్రమే మారిపోయింది. రాష్ట్రాలే మారిపోయాయి. ఇప్పుడు కుతంత్రాలు చేసి మణిపూర్లో అల్లరి తీసుకురావడానికి కారణమయ్యేది. కానీ ఆ కుతంత్రాలు చేసేవారికి కూడా సువార్త అంది ఉంటే వాళ్ళు చేసేవాళ్ళు కాదు. ఇది మనలో పొరపాటు ఉంది, మన సువార్త చేయలేదు. ఈ బ్రదర్ని చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషం. ఆయన అడవుల్లో ఉండే వాళ్ళకందరికి వెళ్ళి సువార్త చెప్తూ ఉంటారు. ట్రైబల్స్లో ఉండే వాళ్ళకి వెళ్ళి సువార్త చెప్తూ ఉంటారు. నేను కూడా చెప్పాను, నేను కూడా వస్తానయ్యా, ఆ భాగ్యం ఏదో నాకు కూడా కొంత దొరకని వస్తా నేను కూడా అని చెప్పాను. ఎందరికీ ఉన్నది ఈ భాగ్యం, ఎందరికీ ఈ భాగ్యం ఉన్నది. ఇక్కడ దేవుని వాక్యానికి మనం వచ్చినట్లయితే ఇద్దరు సాక్షులు దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉంటే, ప్రవచిస్తూ ఉంటే, అక్కడ ఎవరైనా వారికి హాని చేయను ఉద్దేశించినట్లయితే ఆ ఇద్దరు సాక్షుల యొక్క నోట నుండి అగ్ని బయలు వెళ్ళి వారిని దహించి వేయను. ఇది సాధ్యమేనా? ఒక అయ్యగారు మాత్రం ధారాళంగా తలూపేశారు. ఇది సాధ్యమేనా? కొందరు మౌనంగా చూస్తూ ఉంటున్నారు. ఎస్, సాధ్యమే. ఎలా సాధ్యమో అంటే మీరు ఒకసారి 2వ రాజుల 1వ అధ్యాయం చదవండి. 2వ రాజుల 1వ అధ్యాయం చదువుకుంటే ఆ యొక్క అహజ్యా అనేటువంటి రాజు, ఆయన గోడ మీద నుండి కిటికీల నుంచి చూస్తూ కింద పడిపోయాడు. కింద పడిపోయి మంచం ఎక్కాడు. నేను క్లుప్తంగా చెప్పడానికి ఈ పదాలు వాడుతూ ఉంటున్నా. మంచం ఎక్కి అప్పుడు తనకు ఒక అనుమానం వచ్చింది, నేను బ్రతుకుతానా లేదా అన్నటువంటి అనుమానం వచ్చి అక్కడ ఉంటున్నటువంటి తన యొక్క సేవకులను పిలిచి, ఇదిగో మీరు వెళ్ళి ఆ యొక్క ఎక్రోను దేవత దగ్గరికి వెళ్ళి ఆ యొక్క ఎక్రోనులో ఉన్నటువంటి బయల్జెబూబు అన్నటువంటి దేవత దగ్గరికి మీరు వెళ్ళి, అంటే ప్రవక్తి, ఆమెను దేవత అని పిలిపించుకుంటుంది. ఆమె దగ్గరికి వెళ్ళి నేను బ్రతుకుతానా లేదా అని మీరు అడిగిరండి అని కొంతమంది తన దాసులను పంపించి వేశాడు. ఎక్రోను పంపించి వేస్తే తను షమ్రోనులో ఉంటున్నాడు. పంపించి వేదిగా అప్పుడే కొండ మీద దేవుని యొక్క మాట చొప్పున వెళ్ళి కొండ మీద ఉంటున్నాడు ఏలియా, దైవజనుడైన ఏలియా. దేవుడు మాట్లాడతాడు వెంటనే, ఏలియా ఎదుగో కొందరు మనుషులను ఈ యొక్క షమ్రోను రాసైనటువంటి అహజ్యా తాను బ్రతుకుతానా లేదా అని తెలుసుకోవటానికి ఎక్రోను దేవత అయినటువంటి బయల్జెబూబు దగ్గర పంపిస్తూ ఉంటున్నాడు. నీవు వెళ్ళి వారికి ఎదురుపడి ఈ విధంగా చెప్పు, ఇక్కడ సజీవుడైన దేవుడు యెహోవా ఇక్కడ ఉంటే, నీ దేవుడు సజీవుడైన యెహోవా ఈ దేవుణ్ణి మరిచి ఎక్రోను యొక్క దేవత అయినటువంటి బయల్జెబూబు దగ్గర విచారణ చేయటానికి నీవు మనుషులను పంపిస్తూ ఉంటున్నావే,
ఆ కారణము చేత నీవు బ్రతకవు, నీవు బ్రతకవు. ఆయన తలంచితే బ్రతికిస్తాడు. ఎన్నో అద్భుతాలు చేశాడు ఆయన కదా. నీటి కోనేటి దగ్గర ఉన్న పుట్టు కుంటివాడు, దేవాలయము దగ్గర ఉన్న కుంటివాడు, వీళ్ళు ఎగిరి గంతులు వేయగలిగారు, వారు పరుపులను ఎత్తుకున్నారు. ప్రభు మాటతోనే ఈ యొక్క షమ్రోను రాసైనటువంటి అహజ్యాను బ్రతికించిన ఆయనకది మాత్రము ఇది గమనించకుండా అంతటి జ్ఞానము లేనివాడై అవివేకగా అన్య దేవతల యొక్క తాను, మనం కూడా అదే చేస్తూ ఉంటాం, జోష్యం అడగటానికి పంపించాడు. నేను బ్రతుకుతానా లేదా అంటే, నిన్ను పుట్టింపజేసిన వాడు, నీకు జీవం ఇచ్చిన వాడు, ఇశ్రాయేలును పరిపాలించడానికి షమ్రోనులో నిన్ను రాజుగా నిలువబెట్టిన వాడు నీ దేవుడైన యెహోవా అయితే ఆయన దగ్గర విచారణ చేయవలసిన ఇంగిత జ్ఞానము కూడా కోల్పోయిన వాడవై నీవు షమ్రోనులో ఉన్న దేవుణ్ణి మరచి ఎక్రోనులో ఉన్నటువంటి బయల్జెబూబు దగ్గరికి మనుషులు పంపుతూ ఉన్నవే, నీవు బ్రతకవు అంటాడు. ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకోవటానికి. అంటే ఆయన మృతులను కూడా సజీవులుగా చేయగలిగిన వాడు అని మనము గ్రహించటానికి నేను వీటిని వివరిస్తూ ఉంటున్నాను. ఇప్పుడు ఏలియా వారికి అడ్డుపడి కొండ దిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇదిగో మీరు చేసేది తప్పు, మీ రాజు బ్రతకడు అని చెప్పండి, వెళ్ళి మీరు అక్కడ దాకా వెళ్ళని అవసరం లేదు. వీరు తిరిగి వెళ్ళగానే రాజు ప్రశ్నిస్తాడు, ఎందుకు మీరు తిరిగి వచ్చేసారు వెనక్కి అంటే, ఇదిగో ఒక దైవజనుడు మాకు ఎదురుపడి ఈ విధంగా చెప్పాడు, అతను ఎలాగుంటాడు, గోనె ధరించుకొని ఉన్నాడు, అతను ఎవరై ఉంటాడు తెలియదు, సరే అతన్ని నా దగ్గరకు పిలిపించండి అని చెప్పి 50 మందికి అధికారి అయినటువంటి ఒక అధికారిని పిలిచి, ఇదిగో నీ ఒక్కడివే కాదు, నీతో పాటి ఇంకొక అధికారిని, అంటే నీ యొక్క సైన్యం అంతటిని, ఆ అధికారి కింద 50 మంది ఉంటారు సైనికులు, ఈ 50 మందిని తీసుకుని ఆ దైవజనుల దగ్గరికి వెళ్ళండి. ఇక్కడ గమనించాలి మన మాట, మనం ఒక్క మనిషిని తీసుకురావడానికి ఎంతమందిని పంపించాడండి? 51 మంది అధికారి, ఆయన తర్వాత 51 మంది. ఈ రోజుల్లో కూడా